వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఈ రోజున దాచేపల్లి నడికుడి మార్కెట్ యార్డ్ లో కిసాన్ మేళా పెట్టారు తెలుగుదేశం నాయకులు. దానికి ముఖ్య అతిథులుగా ఇద్దరు మంత్రులు, రవికుమార్ గారు మరొక మంత్రి, ఎంపీ కృష్ణదేవరాయలు గారు, ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు గారు, కలెక్టర్ అరుణ్ గారు వీళ్ళందరూ వస్తున్నారని తెలుసుకున్నాం. వాళ్ళందరూ వస్తున్నారు కానీ జన సమీకరణ కొరకు తెలుగుదేశం నాయకులు శతవిధాలా కష్టపడుతూ గ్రామాల్లో ఆటోలు పెట్టారు, మందిస్తున్నారు. అక్కడ మంచి మంచి భోజనాలు ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఉన్న స్టాల్స్ అందరి దగ్గర 5-10 వేలు వసూలు చేసి మంచి భోజనాలు పెడుతున్నారంటున్నా సంతోషం. కానీ వాళ్ళకి నేను విజ్ఞప్తి చేసేది ఒకటి, రైతులు కోరుకునేది మందో బిర్యానీనో చికెనో కాదండి, గిట్టుబాటు ధర. పోయిన సంవత్సరం మిర్చి గాని, పత్తి గాని, లేదు అపరాలు, కందులు, మినుములు, లేదు శనగ, దేనికి గిట్టుబాటు ధర లేదు. దయచేసి మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఆప్తులు, దగ్గర వారు, మీరు తలుచుకుంటే చేయగలుగుతారు. కనీసం పోయినసారి పంటేసిన రైతులకి నష్టపోయి ఉన్నారు, అప్పుల్లో ఉన్నారు. గతంలో ఇలాగే తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 2001-2లో కిడ్నీలు అమ్ముకున్న దాఖలాలు కూడా చూసాం పల్నాడు. కనుక అటువంటి స్థితులు మళ్ళీ రాకూడదు. కాబట్టి ఈ ప్రాంతంలో మీరందరూ తీర్మానం చేయటమే కాదు, అవసరమైతే పోయి చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూర్చొని పోరాడి మీకున్న అన్ని రకాల హంగులు ఆర్భాటాలు చేసి మిర్చికి కనీసం క్వింటాలకు ఒక 5,000 అదనంగా ఇప్పించండి గిట్టుబాటు ధర. ఎవరైతే మీకు తెలుసు అన్ని ఈ క్రాప్ ద్వారా ఎవరెవరు ఏ పంట వేశారో గ్రామాల్లో తెలిసిపోతుంది. మిర్చి వేసిన ప్రతి రైతుకి కనీసం కింటాకు ఒక 5,000, అలాగే పత్తికి ఒక 3,000 కింటాకి, అలాగే కందులకు కానీ, మినువులకు కానీ, శనక్కి కానీ కనీసం 2,000 నుంచి 2,500 ఇప్పిస్తే వాళ్ళు లాభాలు లేకపోయినా కనీసం అప్పులు పాలు కాకుండా ఉంటారు. వెంటనే ఇది మీ మేళాలో తీర్మానం చేయటమే కాదు, ఈ నెలలోనే దీనికి ఒక దారి, దానికి ఒక లాజికల్ కంక్లూజన్, అంటే చివరికి దాన్ని ఇచ్చేటట్టు ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి చేయండి. అంతేకాదు ఈ కష్టాల నుంచి రైతును ఆదుకోవాలంటే తక్షణమే మీరు ఇస్తానన్న రైతు భరోసా, అది అన్నదాత సుఖీభవ అని పేరు మార్చారు. మాకేం అభ్యంతరం లేదు, మీరు ఏ పేరు పెట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు. కానీ అన్నదాత సుఖీభవ కింద ఇస్తానన్న 20,000 రూపాయలు పోయిన సంవత్సరం, అది ఇప్పటి వరకు రాదు. ఈ సంవత్సరం ఇస్తానన్న 20 రూపాయలు ఎప్పుడు ఇస్తారో తెలియదు. రెండు కలిపి 40,000 ఇస్తే పెట్టుబడి కింద రైతులకు ఉంటుంది. మళ్ళీ బ్రహ్మాండంగా పంటలు పండిస్తారు. త్వరలోనే డ్యామ్ నిండిద్ది, నీళ్లు వదులుతారని అంటున్నారు. ఈ లోపలే ఈ 40,000 మీరు రిలీజ్ చేయగలిగితే ఖచ్చితంగా రైతుకి ఎంతో కొంత ఊరట లభిస్తుంది. కనుక మిర్చికి కింటాకు 5,000, అలాగే పత్తికి 3,000, అపరాలు, కందులు, మినువులు, శనక్కి కనీసం కింటాకి 2,000-2,500 రూపాయలు ప్రతి రైతుకి దయచేసి ఈ క్రాప్ లో చూసుకొని వాళ్ళకి నష్టపోకుండా డబ్బులు ఇస్తూనే అన్నదాత సుఖీభవ కింద 40,000 రూపాయలు రిలీజ్ చేయవలసిందిగా వైఎస్ఆర్సీపీ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.